అందరికీ నమస్కారం. నా పేరు సోని. నా కొత్త యూట్యూబ్ ఛానల్ సోనీ బుజ్జి వంటలకి స్వాగతం. ఈరోజు మా ఛానల్లో మొదటి వీడియో. అందుకే నేను మినియేచర్ కిచెన్ కోసం కొత్త సామాన్లు మీకు అన్బాక్సింగ్ చేసి చూపించబోతున్నాను. ఈ ఛానల్లో చిన్న చిన్న పాత్రలతో బుజ్జి బుజ్జి వంటలు, క్యూట్ కిచెన్ సెటప్స్ మరియు ఆసక్తికరమైన వంట వీడియోలు మీకోసం తీసుకొస్తాను. అయితే ఈ సెటప్ కోసం నేను ఏమేమి కొన్నానో చూపిస్తాను. అన్ని ఐటమ్స్ కూడా అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, మీషోలో ఆర్డర్ పెట్టినవే. ఫస్ట్ నేను హౌస్ సెటప్ కోసం మినీ బ్రిక్స్ కన్స్ట్రక్షన్ సెట్ కొన్నాను. అవి ఎంత చిన్నగా ఉన్నాయంటే బ్రిక్స్, అది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా ముద్దుగా చక్కగా ఉంది. వాళ్ళే ఇచ్చేశారు ఎలా ఇల్లు కట్టాలి ఏంటి అనేది మొత్తం కూడా ఒక కార్డ్బోర్డ్ ఇచ్చి దాని మీదే డ్రా చేసి ఇచ్చారు. దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు ఎలా కట్టాలి ఏంది అనేది. అది చూసుకుంటూ నేను కట్టేశాను. చాలా ముద్దుగా వచ్చింది. అది నేను షిమ్లా వెళ్ళాను ఈ మధ్య ట్రిప్కి. అక్కడ ఉన్న ఇల్లులు ఎలా ఉన్నాయో అలా చూసి కట్టేసేసాను నేను. 2 ఫ్లోర్స్ కట్టాను చూసారా. మంచిగా ఇంటి కోసం డోరు, విండోస్ అన్నీ ఇచ్చాడు. బ్రిక్స్, గమ్ ఇవన్నీ అతనే ఇచ్చాడు. వాటితో ఇల్లు మొత్తం కట్టేశా. నేను మేస్త్రిని అయిపోయానండోయ్. ఇక్కడ మాత్రం మంచిగా 2 ఫ్లోర్స్ కట్టాను. చాలా ముద్దుగా అనిపించింది ఇల్లు చూడంగానే. పెయింట్ కూడా అక్కడ షిమ్లాలో ఏ కలర్స్ అయితే చూశానో, ఎలా కట్టారో చూశానో అలాగే వేసేసాను ఇక్కడ కూడా. నాకు ఐడియాస్ రాలేదు ఏ కలర్ ఎట్లా వేయాలి అనేది. అక్కడ చూశాను కదా ఇల్లులన్నీ ఇలా ఉన్నాయి, ఈ కలర్ బాగుంటుందని చెప్పేసి సేమ్ అక్కడ ఉన్నట్టుగానే వేసేసా. చాలా ముద్దుగా వచ్చింది. వాటి కోసం పెయింట్స్ కొనుక్కొచ్చి కూడా పెయింట్స్ వేసాను. ఇల్లంతా కూడా పూర్తి అయ్యేటప్పటికి నాకు 2.5 hours పట్టింది. చూడండి చాలా ముద్దుగా వచ్చింది. ఇంకా తర్వాత నేను ఆర్డర్స్ పెట్టినవన్నీ ఒక్కొక్క రోజు వస్తూనే ఉన్నాయి. అంటే నేను ఒక 15 days ముందల నుంచే ఆర్డర్ పెట్టాను. నేను ఎప్పుడైతే ఈ ఛానల్ పెట్టాలని నిశ్చయించుకున్నానో అప్పుడే ఆర్డర్ పెట్టేశాను అనమాట. అలాగా పెట్టిన తర్వాత ఫస్ట్ నాకు వచ్చింది హౌస్దే. తర్వాత ఇంకా చిన్న సామాన్లు, చిన్న జాడీలు. ఈ జాడీలు వచ్చినాయి చూడండి. ఈ జాడీలు మాత్రం 3 వస్తే ఒకటి పగిలిపోయింది. సర్లే అవి చిన్న జాడీలు అనుకున్నాం కానీ పెద్ద జాడీలు వచ్చినాయి. కొంచెం పెద్ద జాడీలే వచ్చాయి నాకు. కర్రోళ్ళు, మళ్ళీ చిన్న బుజ్జి సామాన్లు చాలా బాగున్నాయి. నాకు చాలా ముచ్చట అనిపించింది ఇవన్నీ చూస్తుంటే. ఒక 15 days నుంచి పెడుతున్నా కాబట్టి ఇంకా వస్తున్నాయి, ఇంకా రావాలి. ఇంకా చాలా ఐటమ్స్ రావాల్సినవి ఉన్నాయి. ఇంకా ఇత్తడి గిన్నెలు, ఇత్తడి బకెట్ అవన్నీ చాలా పెట్టాను. ఇంకా రావాల్సినవి ఉన్నాయి అవన్నీ కూడా. ఈ లోపల వచ్చిన వాటితో అన్బాక్సింగ్ వీడియో చేసి పెడదామని చెప్పేసి ఒక వీడియో చేసి పెడుతున్నాను. చూడండి బుజ్జి కుక్కర్ ఎంత ముద్దుగా ఉందో. అసలు భలే అనిపించింది నాకు ఆ కుక్కర్ని చూస్తే మాత్రం. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ నిజమైన కిచెన్ సామాన్లాగే ఉన్నాయి కానీ చాలా చిన్న సైజులో ఉన్నాయి. చిన్న ప్లేట్స్, స్పూన్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో. నేను ఈ సామాన్లు చూసి చాలా సంతోషంగా ఉన్నాను. వీటితో మంచి బుజ్జి వంటలు చేసి పెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. ఇప్పుడు అన్ని వస్తువులు కూడా ఒక్కసారిగా దగ్గరగా చూపిస్తాను చూడండి. ఆ వీడియో లాస్ట్లో వస్తుంది. ఈరోజు మాత్రం అన్బాక్సింగ్ వీడియో మాత్రమే. తర్వాత వీడియోలో ఈ సామాన్లతో మొదటి బుజ్జి వంటకం చేసి చూపిస్తాను తర్వాత వీడియోలో మాత్రం. ఇవన్నీ చూస్తుంటే నాకు చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయండి. నేను చిన్నప్పుడు కూడా ఇలాగే చిన్న సామాన్లతో వంటలు చేసేదాన్ని. కానీ ఆ రోజులు పోయినాయి. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ అదే రోజులు వచ్చినట్టు అనిపిస్తుంది నాకు ఈ వీడియోతో. ఇక నుంచి చూడండి నేను అన్నీ అప్పుడు మర్చిపోయినాయి అన్ని వంటలు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నానంటే నాకు ఎంతో సంతోషంగా ఉందండి. ఎందుకో కానీ ఆ దేవుడు నాకు ఈ ఆలోచన తెప్పించాడు. ఇట్లా యూట్యూబ్లో మినియేచర్ వంటలు చేయమని చెప్పేసి నాకు ఎందుకు ఆలోచన వచ్చిందో తెలీదు. దేవుడి దయ వల్ల ఇది సక్సెస్ అవ్వాలని నేను అనుకుంటున్నానండి. దయచేసి మీరందరూ నాకు సపోర్ట్గా నిలబడి సపోర్ట్ చేసి నా ఛానల్ని మంచిగా గ్రో అప్ అయ్యేటట్టుగా నేను ఈ చిన్న పాత్రలతో వంటలు చేసి పెడతానండి. పిల్లలకి చిన్న కథలు కూడా చెప్పాలనుకుంటున్నాను. అలా కథలు చెప్పుకుంటూ వంటలు చేసేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీరంతా.
నా ఛానల్కి మాత్రం మీ ప్రేమ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి. ఇప్పుడు వరకు అయితే నేను అన్బాక్సింగ్ వీడియో చేశాను. చూడండి అన్నీ కూడా దగ్గరికి చేర్చి ఎంత ముచ్చటగా అనిపిస్తుందో కదా చూస్తుంటే. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దామండి మంచి వంటకంతో. థ్యాంక్ యూ.